సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. మన మహేశ్వరం టౌన్లో ఒక 264 స్క్వేర్ యార్డ్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇదంతా కూడా మన హైవే అన్నట్టు, మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మహేశ్వరంలోకి వచ్చే టౌన్లోకి వచ్చే 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు చూస్తే 4 లైన్స్ రోడ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 లైన్స్, అటు సైడ్ కూడా 2 లైన్స్ ఉంటాయి. సార్ ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, ఆ హైవే కనిపించేదంతా కూడా, ఆ బస్సెస్ వెళ్ళేదంతా కూడా మన మహేశ్వరం నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. ఇదంతా కూడా టెంపులే అన్నట్టు, ఇదంతా కూడా టెంపులే. మన ప్లాట్ వచ్చేసి ఇవ్వదు, ఆ వైట్ కడీలు కనిపిస్తుంది కదా, ఆ వైట్ కడీలు కనిపించేది మన ప్లాటు. అదంతా ఒకటే లేఅవుట్, ఆ కడీలు కనిపించేది అంతా కూడా ఒకటే లేఅవుట్ అన్నమాట. ప్రజెంట్ ఈ పోల్ దగ్గర కనిపించేది అది సేల్కున్న ప్లాటు. బాగా మంచి పీస్ఫుల్ మైండ్ సెట్తో ఇక్కడ ఉండొచ్చు అన్నట్టు. ఆ పెట్రోల్ బంక్ అంతా కూడా హైవే అన్నట్టు, హైవేకి జస్ట్ పక్కనే. సరే, అదంతా కూడా మెయిన్ రోడ్డు, మన మహేశ్వరం టౌన్లోకి వచ్చే 100 ఫీట్ రోడ్ అది. ఆ బస్సెస్ వెళ్తున్నాయి కదా, ఆ బస్సెస్ వెళ్ళేది. తర్వాత మన ప్లాట్ వచ్చేసి ఏమో ఇది అన్నట్టు, ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్. మన ప్లాట్ పక్కన మంచి విల్లాస్ కూడా కట్టుకొని ఉంటారు అన్నట్టు, అంటే టౌన్కి ఆనుకొని ఉంది కాబట్టి. అది చూడండి, మంచి హౌసింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అన్నట్టు. అదంతా టెంపుల్ ప్లేస్ అది. ఇక్కడ చూడండి, బస్సెస్ ఎనీ టైం అందుబాటులో ఉంటాయి. ఇది మన ప్లాట్ అంతా ఇది సార్. ఆ కనిపించేదంతా కూడా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్. ఇప్పుడు ప్లాట్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ ఫేసు 36 ఫీట్లు వస్తుంది. ఈస్ట్ 36 ఫీట్లు, ఈస్ట్ వెస్ట్ 2 సైడ్ 36 వస్తుంది. తర్వాత డెప్త్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి 66, ఇటు సైడ్ కూడా 66 వస్తుంది. ఎక్కడ వీధి పోటు క్రాస్ ఏది ఉండదు. సో ఇది ఈస్ట్ ఫేసు. ఇదంతా ఓల్డ్ డిటిసిపి లేఅవుట్. ఇక్కడ చూస్తే ఈ రోడ్ అంతా ఈ స్తంభం నుంచి కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్. 33 ఫీట్ రోడ్కు ఈస్ట్ సైడ్ అవుతుంది. అప్పుడు మంచి రోడ్స్ డెవలప్ చేసారు, బట్ కొంచెం ఓల్డ్ లేఅవుట్ అవ్వడం వల్ల ఇలా ఉంది. మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో డ్రైనేజ్ ఉండాలి. డ్రైనేజ్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది అన్నట్టు, ఇప్పుడు ప్రజెంట్ యూజింగ్లో ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే ఇది డాక్టర్ గారిది, వేరే డాక్టర్ కొన్నాడు, ఆయనది అన్నట్టు ఈ ప్లాట్. ఇక్కడ చూడండి, మన ప్లాట్ చుట్టూ మంచి బిల్డింగ్స్, ఏదో స్లమ్ అది కాకుండా మంచి బిల్డింగ్స్ అన్నట్టు. ఈ లేఅవుట్ ఎంత కాస్ట్లీ, ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి సార్. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఇక్కడ చూస్తే ఇది మన ప్లాట్ ఈస్ట్ ఫేస్, ఇది కనిపించేదంతా కూడా 33 ఫీట్ల రోడ్డు. మన ప్లాట్ చుట్టూ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇగో ఇది రీసెంట్లీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇది మన ప్లాట్ ఇప్పుడు ప్రజెంట్ సేల్కున్నది. ఇగో ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆ కడిలేసింది కూడా నేనే అమ్మేసిన, ఆల్రెడీ సోల్డ్ అవుట్. చాలా తక్కువ రేటుకి అమ్మిన, అంటే ఆల్మోస్ట్ బిలో 2000 లోపే అమ్మేసిన. ఆ టైంలో అదే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంలో. అసలు చాలా లక్కీ వాళ్ళు, ఇన్ని రేట్లు పెరిగిందంటే. తర్వాత ఇగో ఇప్పుడు నేను నిలబడి చూపిస్తున్నా కదా, ఇగో ఇదంతా కూడా 600 గజాలు 3 ప్లాట్లు. ఇది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. ఇగో ఇది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ కడిలేసింది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. అక్కడ ఆ కడిలేసింది కదా, ఆ కడిలేసింది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. ఇగో ఇవి కూడా, ఇగో అక్కడ కనిపించేది, అక్కడ ఫ్రీ కాస్ట్ వాల్ కనిపించేది, అక్కడ కనిపించేది. తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కడిలేసింది. దాని తర్వాత అక్కడ డౌన్లో కనిపిస్తుంది కదా సార్, అది ఆ డౌన్లో కనిపించేది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఒక లేఅవుట్లో ఇన్ని ప్లాట్లు ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే 100% 100% క్లియర్ టైటిల్ అన్నట్టు.
కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈరోజు మీరు హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదన్నా బిల్డింగ్ కట్టినా లైఫ్ టైం కూర్చొని తినే రెంట్ కూడా వస్తుంది సార్. ఇక్కడ చూడండి, వెహికల్స్ చూడండి, పబ్లిక్ చూడండి, ఇట్లా ఎనీ టైం అందుబాటులో ఉంటారు. మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు కడపలో తీసుకున్న, కర్నూలులో తీసుకున్న, విజయవాడలో తీసుకున్న, వైజాగ్లో తీసుకున్న, ఒక వైజాగ్ టౌన్లో ఉందంటే దాని రేంజ్ ₹1,00,000 కూడా ఉంటుంది. ఇక్కడే మెయిన్ సెంటర్లో, ఇక్కడ మహేశ్వరం టౌన్లో జస్ట్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ సెంటర్లో గజం ₹1,00,000 ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ₹1,00,000 గజం ఉన్నప్పుడు ఇది సుమారుగా 50,000 అని ఉండాలి. కాబట్టి అది కమర్షియల్ కాబట్టి, ఇది రెసిడెన్షియల్ కాబట్టి ఈ డిఫరెంట్ ఉంటుంది. ఓల్డ్ లేఅవుట్లోనే తక్కువ రేటుకు మంచి ప్రైస్లో వస్తాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈరోజు బిల్డింగ్ కట్టినా లైఫ్ టైం కిరాయి వస్తుంది. మంచి రోడ్డు 36 ఫీట్లు అంటే మంచి సైజు. ఇక్కడ చూస్తే ఈ ప్లాట్ కనిపిస్తుంది కదా సార్, ఈ కడిలేసిన ప్లాటు జస్ట్ నేను ఒక 2 డేస్లో అమ్మేసిన. అదంతా కూడా హైవే, ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా హైవే అన్నట్టు. అదంతా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్. ఇది జస్ట్ ఒక 2 డేస్లో అమ్మేసిన సార్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇదే లేఅవుట్లో ఇగో ఈ రీసెంట్లీ మొన్న బోర్ వేసుకొని వెళ్ళారు. 100 ఫీట్లో మంచి వాటర్ వచ్చినాయి అన్నట్టు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈయన డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నాడు. ఇది మంచి గ్రౌండ్ వాటర్ పడ్డది, 100 ఫీట్లో పడ్డది. ఈయన 300 ఫీట్లలో వాటర్ కోసం ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నాడు. ఇక్కడ చూడ, అదంతా మండల్ హెడ్ క్వార్టర్. ఇదంతా మండల్ హెడ్ క్వార్టర్. వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నట్టు. ఇది 200 గజాలు, ఈయన డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇది కూడా డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నారు. ఇదొకటిది, అదొకటిది, అన్న తమ్ముళ్ళు. ఈ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇది కూడా మనం అమ్మేసినాం అన్నట్టు. చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇంకా ఇది కూడా మనం అమ్మినాం. దీన్ని వెనక సైడ్ కూడా మనం అమ్మినాం. ఇంకా అది కూడా మనం అమ్మేసింది. ఇదంతా కూడా మెయిన్ టెంపుల్ సార్. ఇది చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మెయిన్ టెంపుల్. ఇలా ఉంటుంది. ఇదంతా కూడా అప్పుడు అక్కన్న మాదన్న వాళ్ళు ఆ టైంలో కట్టించారు. ఇదంతా కూడా అది మహేశ్వరం మెయిన్ హెడ్ క్వార్టర్ టౌన్. అది ఆ బస్సెస్ అవన్నీ పాస్ అవుతున్నాయి కదా, అదంతా. బస్ స్టాప్ కూడా అక్కడే ఉంది. అక్కడ ప్యాసింజర్స్ కూడా ఎక్కుతుంటారు, చూడొచ్చు. అది బస్ స్టాప్. ఇంకోటి మెయిన్ బస్ స్టాప్ కూడా అక్కడ కనిపిస్తుంది, ఏపీఎస్ఆర్టీసీ అని. అది టీఎస్ఆర్టీసీ అని, అది అన్నట్టు. ఇక్కడ బస్సెస్ జస్ట్ ఇక్కడ దిగి సైడ్ దగ్గరికి ఇలా వచ్చు. పక్కన పెట్రోల్ బంక్, అది కూడా హైవే అన్నట్టు. ఎనీ టైం బస్సెస్ అందుబాటులో ఉంటాయి. బాగా బిజీ రోడ్ అన్నట్టు ఇది. ఇక్కడ చూడండి బస్సెస్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి మనకి. పక్కనే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. అక్కడే హాస్పిటల్, అక్కడే సూపర్ మార్కెట్, అక్కడే బ్యాంకులు అన్నీ అందుబాటులో ఉంటాయి అన్నట్టు. మన ప్లాట్ వచ్చేసి ఉగాది, అక్కడ ఆ వైట్ కడీలు కనిపించేది మన ప్లాట్. ఓం నమ శివాయ. మంచి పీస్ఫుల్ మైండ్ సెట్ కోరుకునే వాళ్ళకు ఇటువంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈరోజు ఇల్లు కట్టుకుని ఉండొచ్చు అన్నట్టు. చూడండి ఎంత బిజీగా ఉందో. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సెకండ్ వెహికల్స్ లాగా అందుబాటులో ఉంటాయి అన్నమాట.